ఇది ఎరువు ఎలా తయారు చేయాలి, జీవామృతం అనేది ఎలా తయారు చేస్తారు? 10 కేజీల ఆవు పేడని మనం వాడుకోవాలి. ఈరోజు ఉదయం వచ్చిన పేడ, రాత్రి తీసిన పేడని మనం తీసి, డ్రమ్ములు ఉంటాయి కదా, 200 లీటర్ల బ్లూ డ్రమ్ములు, దాంట్లో బకెట్లో కలిపేసేసి లూజుగా, మనం సాన్పు కొడతాం కదా, కళాపు చల్లుతాం కదా, అలా బాగా కలిపేసేసి దాంట్లో పోసేసేయండి. డ్రమ్ములో బకెట్లో కలుపుకొని లూజుగా డ్రమ్ములో పోసేయండి. 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం కూడా దాంట్లో పోయాలి. ఈ మూత్రం ఎలా సేకరించాలి? ఆవుకి సిమెంట్ వేసి ఫ్లోరింగ్ చేస్తారు కదా, అట్లా చెయ్యకూడదు, మహాపాపం. ఆవుకి ఇష్టం ఉండదు అది. ఆవుకి నేల అంటేనే ఇష్టం, మనకి సిమెంట్ అంటే ఇష్టం. నేల మీద పడుకుంటే ఆవు ఇష్టపడుతుంది. మరి మూత్రం ఎలా సేకరించాలి? నాకు 150 ఆవులు ఉన్నాయి, నాకు సిమెంట్ ఏమీ లేవు. ఆవు 4:30-5 మధ్యలో లేపితే పైకి లెగుస్తుంది, తెల్లారుజామున లెగంగానే మూత్రం పోస్తుంది. అవునా కదా? పడుకుని మూత్రం పోస్తుంది ఆవు? ఎప్పుడు పోయదు, లెగంగానే పోస్తుంది. ఆ మూత్రం పోస్తున్నప్పుడు ఒక బకెట్ తీసుకుని పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే మూత్రం పోస్తుంది. మీరు ఫస్ట్ రోజున కంగారు పడుతుంది, రెండో రోజు నుంచి అలవాటు అయిపోద్ది. 5 రోజులు పట్టినాక తెల్లారుజామున 6వ రోజున మీరు వెళ్ళలేదనుకోండి, మీకోసం ఎదురు చూస్తుంది 2 నిమిషాలు. వీడు రాలేదేంటి అని ఎదురు చూస్తుంది. అంత స్పృహ ఉంటుంది ఆవుకి, 2 నిమిషాలు వెయిట్ చేస్తుంది. అలా అంత క్రమశిక్షణది జీవి అది. అలా మీరు మూత్రం సేకరించి ఆ మూత్రాన్ని ఒక బ్లూ డ్రమ్ములో దాచిపెట్టండి. 200 లీటర్ల డ్రమ్ ఉంది కదా, రోజు మూత్రాన్ని ఎప్పుడు వస్తే అప్పుడు దాన్ని సేకరించి నీడన దాచిపెట్టండి. మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది భూమికి, పంటకి. ఆవు మూత్రం మీరు నెల రోజులు, 6 నెలలు, సంవత్సరము, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మీ ఇష్టం. ఎంత పాతదైతే పంటకి అంత మంచిది. మూత్రాన్ని నేరుగా ఎండలో పెట్టకూడదు, నీడన పెట్టాలి, సరేనా? తర్వాత పేడ ఎంత తాజా పేడ అయితే అంత మంచిది జీవామృతానికి. అంటే నిన్న రాత్రి ఈరోజు ఉదయాన్ని మనం 10 కేజీల పేడ, గుర్తుపెట్టుకోండి, 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం. అంటే సమానంగా తూకం పెట్టి చేయకర్లా, 1 కేజీ ఎక్కువైనా నష్టమేమీ లేదు, పేడైనా మూత్రమైనా. ఈ 2 కలిపేసేసి 2 కేజీల బెల్లాన్ని దంచేసేసి నీళ్ళల్లో కలిపేసి, మనకి శ్రీరామనవమికి పానకం ఇస్తారు కదా స్వామివారికి, అలా బెల్లం కరిగినాక ఆ నీళ్ళని తీసుకెళ్ళి పేడలో, మూత్రంలో, డ్రమ్ములో పోసేయాలి. ఇది అర్థమవుతుందా? తర్వాత 2 కేజీల శనగపిండిని మనం బజ్జీలు వేసినప్పుడు ఏం చేస్తారు? శనగపిండిలో నీళ్లు పోసి కొంచెం కలిపినాక బజ్జీ పెడతారు కదా, అలా ఉన్నప్పుడు, అలా కలిపినప్పుడు లూజుగా అవుద్ది కదా, అలా ఆ కలిగిన తర్వాత ఆ కరిగిందంతా కలిపి దాంట్లో పోయండి. డైరెక్ట్గా వేసామనుకోండి ఉండలు అయిపోద్ది అనమాట, కరగదు అది. అందుకని నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళని దాంట్లో పోయండి. ఇంకేం వేయాలి? చెట్టు కింద ఉన్న మట్టి, చేను గట్టు మీద ఉన్న మట్టి, గతంలో పై మందులు, కలుపు మందులు వాడకుండా ఉండని మట్టిని, దోసెడి మట్టిని దాంట్లో వేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత 200 లీటర్లు డ్రమ్ములో నిండా నీళ్లు పోసేయండి. ఇంత గ్యాప్ ఉంచండి, 6 అంగుళాల గ్యాప్ ఉంచి దాన్ని కలయిదెప్పండి. ఉదయము 2 నిమిషాలు, మధ్యాహ్నం 2 నిమిషాలు. గుడికి ప్రదక్షిణం చేస్తాం కదా, గుడికి ఎలా ప్రదక్షిణ చేస్తాం? అట్లాగే సవ్య దిశ ఇలా తిప్పకూడదు, మళ్ళీ ఇలా తిప్పి 2 రోజులు నిలవబెట్టండి. ఈ 2 రోజులు నిలవబెడుతున్నప్పుడు మీ చేలో, మీ పొలంలో చెట్టు లేకపోతే గోనె సంచి కప్పండి. చెట్టు నీడన పెడతాం ఉత్తమము. ఇలా చెట్టు నీడన, చెట్టు లేకపోతే గోనె సంచి కప్పండి. ప్లాస్టిక్ షీట్ కానీ, ప్లాస్టిక్ మూత కానీ పెట్టకూడదు. ఉదయము, సాయంత్రం దాన్ని క్లాక్ వైజ్ 2 రోజులు తిప్పండి. 3వ రోజు నుంచి దీన్ని మనం 1 ఎకరానికి నీరు పారిస్తున్నప్పుడు వాడటమే. ఇంతే, ఏ పంట అయినా ఇంతే. మీరు ఈ భూమండలం మీద ఏ పంట పెట్టినా జీవామృతం ఇస్తే చాలు.
ఏ పంటకైనా ఇదే, మీరు బయట నుంచి ఇంకేది కొనక్కర్లా. 18 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు 55 ఎకరాలు చేస్తున్నా. ఇదే పద్ధతి, ఇంకేమీ లేదు. బయట నుంచి కొనేది ఏమీ లేదు, ఏది కొనట్లా. భూమికి ఇవ్వాలి, తడి పెడతాం కదా, భూమికి తడి పెడతాం కదా, నీళ్ళు వాటర్ వదిలినప్పుడు మనం కళాపులాగా చల్లపచ్చు, లేకపోతే నీటితో పాటు కూర్చుని కొంచెం కొంచెం పోస్తే చేనంత వెళ్ళేటట్టు కలుపుకోవాలి, సర్దుకునేటట్టు చేయండి. తర్వాత దీన్ని 1కి 10 లీటర్ల నీళ్లు కలిపి వడపోసి 1 లీటర్ జీవామృతం తీసుకుంటే 10 లీటర్ నీళ్లు కలిపి పైన పిచికారీ చేయొచ్చు, అలా కూడా వాడచ్చు. ఇది మీకు ఓపిక ఉంటే వారానికి ఒకసారి చేయండి. 2 రోజులు కలిపి పెట్టాలి, 3వ రోజు నుంచి దీన్ని మనం వాడుకోవాలి. అలా మీకు ఓపిక ఉంటే, వ్యవస్థ ఉంటే, మనుషులు ఉంటే, ఆసక్తి ఉంటే వారం వారం ఇది ఇవ్వండి. ఏ పంటకైనా సరే అద్భుతం అన్నమాట. ఇప్పుడు మీరు తిన్న భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా? ఇలాగే ఉంటుంది. మీ జీవితాలు ఎలాగా ఉంటాయి, మీ పంటలు ఎలాగా ఉంటాయి. ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశం యొక్క ఆవు ఇంకా గొప్పది, పాలేకర్ గారి తత్వం ఇంకా గొప్పది. ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి రైతుల్ని పండించే వాళ్ళు సంవత్సరం పెరుగుతున్నారు, కానీ వినియోగదారుల్ని దీనికి అనుసంధానం చేస్తే రైతులకి వినియోగదారులకి సంబంధాలు ఏర్పడాలని చెప్పి ఈ సభల కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ రైతులు కాదు, రైతులు ఇక్కడ ఉన్నారు, కానీ ఆ విధానం మీకు తెలియాలంటే మీకు భోజనం పెడితే తెలుసుద్దని 5 రోజులు భోజనం పెట్టి మిమ్మల్ని ఒక గ్యాలం వేస్తున్నాం అంతే. మీకోసం, మా కోసం కాదు, మీరు మారాలని. మీరు నేరుగా వ్యవసాయం చేయట్లేదు కాబట్టి తిన్నాక మారతారు, ఆలోచనలు మారుతాయి, శరీరం సౌకర్యంగా ఉంటుంది అని పదే ఆలోచన చేసి ఇంత వ్యవస్థ చేయటానికి దీని వెనక నెల రోజులు కష్టం ఉన్నది. మీరు తిన్న ప్రతి గింజ కూడా పవిత్రంగా రైతులు పండించి వాళ్ళు ఏమీ ఆశించకుండా ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. మనం అందరం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా ధర్మం బాగుండాలని చేస్తున్నారు వీళ్ళంతా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.